అందరూ ప్రైజ్ లార్డ్. దేవుని కృపను బట్టి ప్రభు మరి యొక్క అనుదిన ధ్యానం కొరకై ప్రభు మనకి ఇచ్చిన సమయాన్ని బట్టి ప్రభు మనం స్తుతిస్తుంటున్నాం. సమయంలో మరి మనము ప్రార్థన చేసుకొని ప్రారంభిస్తాం. ప్రేంగళ మా పొడవు తండ్రి, నమ్మకాన్ని మా దేవానికి స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం. గత రాత్రి అంతా కాపాడారు, కాలం సజ్జలు ఉంచారు, మీకు స్తోత్రాలు. మా అనుదిన పాఠం కొరకు వెళుతుంటుండగా ప్రభు దాసుని అభిషేకించి మీ మాటలు శ్రేష్టమైన మాటలు దాచేయండి. వీటి ద్వారా అనేకులు మేలు పొందుతుంటున్నారు. దాన్ని బట్టి మీకు వందనాలు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం. వినడమే కాకుండా దాన్ని అనుసరించి ఆత్మీయంగా వాళ్ళు అభివృద్ధిలోనికి వచ్చేదానికి సహాయం చేయమని ప్రార్థన చేస్తూ వినే ప్రతి ఒక్కరిని ఆశీర్వదించి దీవించి వారి మా ప్రభు సత్యముల నిలబట్టులో సహాయం చేయమని ప్రార్థన చేస్తూ యేసే పరిశుద్ధ నామమున స్తుతించి ప్రార్థించి కనపరిచి వేడుకొంచున్నాము తండ్రి, ఆమేన్. ప్రియులారా, ఈరోజు మనము ఆదికాండము 30వ అధ్యాయాన్ని మనము ధ్యానించబోతుంటున్నాం. ఇప్పటి వరకు కూడా 30 అధ్యాయాలు ధ్యానించాం. ఈ 30 అధ్యాయాల్లో మరి చాలా ప్రాముఖ్యమైన విషయాలు మనం ధ్యానించుకుంటూ వచ్చాము. ఇప్పుడు 30వ అధ్యాయంలో ప్రవేశిస్తుంటున్నాం. ఈ 30వ అధ్యాయంలో దాదాపుగా 55 వచనాలు ఉంటాయి. అన్ని వచనాలు మనం ధ్యానించలేము కదా, కొన్ని వచనాలే ధ్యానించుకుందాం. సాధ్యమైన వచనాలు మనం ధ్యానించుకోవడానికి ప్రయత్నం చేద్దాం. మీరు ఈ మాటలు వింటున్నారు, సంతోషము. మరి మీ కుటుంబంలో ఉన్నటువంటి యొక్క మరి బిడ్డలకు, మరి భర్తలకు, భార్యలకు కూడా వినిపిస్తారండి. మీకు తెలిసినటువంటి విశ్వాసులు, మీకు తెలిసినటువంటి యొక్క దేవుడి యొక్క బిడ్డలకు కూడా ఈ మాటలు వినిపించడం ద్వారా మీరు ఆ రీతిగా మరి దేవుని యొక్క సేవలో పాల్గొనేవారికి అవుతారు. కాబట్టి ఇప్పుడు మనం ధ్యానంలోకి వెళ్తున్నాం. ఇక్కడ మనం జ్ఞాపకం చేసుకుంటే యాకోబు యొక్క జీవిత విధానాన్ని మనం జ్ఞాపకం చేసుకుంటున్నాము. 30వ అధ్యాయంలోకి వస్తే అక్కడ మొదటి 10 వచనాలు మనం కానీ చూసినట్లయితే లాబాను కుమారులు మొట్టమొదటిగా మరి ఒక మాట అంటూ ఉన్నారు. ఏమని అంటున్నారంటే, మరి మన యొక్క బావగారు మన తండ్రి యొక్క ఆస్తి తీసుకొని మరి చాలా గొప్పగా సంపాదించుకున్నాడు, అభివృద్ధిలోనికి వచ్చాడు, అత్యధికమైనటువంటి అభివృద్ధిలోనికి వచ్చాడు. మన తండ్రి ఆస్తే కదా, మన తండ్రి ఆస్తి తీసుకొని అభివృద్ధిలోకి వచ్చాడు మన బావగారు అని వాళ్ళు ఒకవేళ లాబాను కుమారుడు అన్నదమ్ములు మాట్లాడుకుంటున్నారేమో ఇక్కడ మాట్లాడుకుంటున్నారు. ఆ మాటలు లాబాను విన్నారు. ఏ మాటలు అంటున్నాడు? మరి లాబాను కుమారుడు ఏమైతే మాట్లాడుకుంటున్నారో యాకోబు విన్నాడు. లాబాను కాదు, యాకోబు విన్నాడు. ఏం మాట్లాడుకుంటున్నాడు? మన తండ్రి ఆస్తిని మరి మన బావగారు తీసుకొని గొప్ప ఐశ్వర్యవంతుడు అయ్యాడు, గొప్ప సంపాదించి అభివృద్ధిలోనికి వచ్చాడు అని వాళ్ళు అనుకునే మాటలు యాకోబు వింటున్నాడు. ఈ మొదటి విషయాన్ని మీరు జ్ఞాపకం చేసుకోవాలి. తర్వాత మాట గమనించినట్లయితే ఇంకో మాట ఏముందంటే, లాబాను వాళ్ళ మావయ్య గారైనా యాకోబు వాళ్ళ మావయ్య గారు అంటే లాబాను ముఖం చూస్తున్నాడు. యాకోబు ఏం చేశాడు? వాళ్ళ మావయ్య గారు ముఖం చూస్తున్నాడు. ఎట్లుందా అని అట్లా చూశాడు. చూస్తే అది ఒక రకంగా కనబడుతుంది. అంటే సంతోషంగా కనబడట్లేదు, మరి ఉల్లాసంగా కనబడటం లేదు, ఆనందంగా కనబడటం లేదు, కానీ ఏదో పోగొట్టుకున్న వాళ్ళలాగా కనబడుతుంది. ఎడముఖము పెడముఖం అంటాం మన భాషలో, అలా కనబడుతుంది. అది కూడా గమనించాడు యాకోబు. మామగారేమో ఇలాగా ఉన్నాడే, మరి నా బావమర్దులేమో అలాగ అంటున్నారే, ఏం జరుగుతుంది అసలు? ఇంట్లో ఉండాలా లేదా? విడిపోతే మంచిది కదా, ఎందుకు వచ్చింది గొడవలన్నీ అని అనుకుంటున్నాడు యాకోబు. ఇక్కడ మనం గమనించవలసిన కొన్ని విషయాలు ఉన్నాయి. ఇక్కడ లాబాను ఏమంటారంటే, ఇక్కడ వాళ్ళకు మావయ్య గారు అంటారు. మన తెలుగు భాష కొన్ని విషయాల్లో అంత వినసొంపుగా ఉండదు, అర్థ సహితంగా కూడా ఉండదు కొన్ని సందర్భాల్లో.
మామయ్య గారిని ఏమంటారంటే ఇంగ్లీష్లో ఫాదర్ ఇన్ లా అంటారు. ఫాదర్ ఇన్ లా అంటే చట్ట ప్రకారం ఆయన నా తండ్రి లాంటి వాడు అని అర్థం. అలాగే ఆయన కుమారులైనటువంటి వారు బ్రదర్ ఇన్ లా అంటారు. బ్రదర్ ఇన్ లా అంటే చట్ట ప్రకారము వారు నాకు బ్రదర్ లాంటి వాళ్ళు అంటారు. అలాగే సిస్టర్ ఇన్ లా అంటారు. అంటే వదినమ్మను సిస్టర్ ఇన్ లా అంట కారణం ఏంటంటే ఆమె చట్ట ప్రకారము నాకు నా యొక్క సహోదరి లాంటిది అనే మాటను అక్కడ కనబడుతుంది. అలాగే సన్ ఇన్ లా అంటారు. సన్ ఇన్ లా అంటే అల్లుడు అని అర్థం. మన తెలుగు వాటికి సరైనటువంటి యొక్క అర్థాలు రావు. అయితే చక్కగా ఇందులో ఇంగ్లీష్ వాటి యొక్క అర్థాలు చక్కగా ఉంటాయి. సన్ ఇన్ లా అంటే నా అల్లుడు అని అర్థం. అంటే చట్ట ప్రకారము నా కుమారుడు అని అర్థం అన్నమాట. అలాగే డాటర్ ఇన్ లా అంటారు. ఇన్ లా అంటే చట్టం, చట్ట ప్రకారము ఆమె నా కుమార్తె అని. కానీ ఇప్పుడు అల్లుడు ఒక కుమారుడుగా చూసుకోవాలి, మామగారిని ఒక తండ్రిగా చూసుకోవాలి, అలాగే అత్తగారిని ఒక తల్లిగా చూసుకోవాలి, కోడలను ఒక కుమార్తెగా చూసుకోవాలి, అలాగే బావగారిని ఒక అన్నయ్యగా భావించాలి, ఈ యొక్క భావమర్దులైన వాళ్ళని ఒక తమ్ముడుగా భావించాలి. ఆ భావన పోకూడదు. కానీ ఈరోజున వాస్తవంగా వాటి అర్థాలే మారిపోయినాయి. మన తెలుగు యొక్క భాషలో వాటి అర్థాలు వేరే రూపంగా మారిపోతున్నాయి. మరి అత్త అంటే ఏమో కోడలకు గిట్టదు, మామయ్య అంటే అల్లుడికి గిట్టదు, బావమర్దులేమో బావ మీద యుద్ధం చేయడానికి పోతామంటారు. ఆస్తులు గొడవలు ఇవన్నీ కూడా వస్తూనే ఉంటాయి. ఇక్కడ ఈ సత్యాన్ని మనం మొట్టమొదటిగా నేర్చుకోవాలి. ఇక్కడ మరి యాకోబు 20 సంవత్సరాలు సేవ చేశాడు కదా. మరి అక్కడ ఒక కొలిమిలో ఉన్నట్టుగా కొలిమి చేస్తూ వచ్చాడు, కష్టపడుతూ వచ్చాడు, బాధపడుతూ వచ్చాడు, రాత్రనక పగలనకంతా శ్రమ పడ్డాడు. మరి ఎలాంటి ఆయన కూడా వీళ్ళు లాభాల కుమారులు ఎలా తలంచాలి? నిజమే, బావగారు చాలా కష్టపడ్డాడులే, ఆయన దేవుడు ఆశీర్వదించాడులే, అభివృద్ధిలోకి వచ్చాడు అనుకోవాలి కదా. అనుకోవటంలా ఏమని అనుకుంటున్నాడు? ఒక రకమైనటువంటి ఈర్ష్యాభావం వచ్చింది. మా ఆస్తి తీసుకొని, మా నాన్నగారు ఆస్తి తీసుకొని పెద్దవాడు అయినాడు. ఏంటంటే ఆయన ప్రియులారా, ఈనాడు అనేకమైన గృహాల్లో ఇలాంటి యొక్క పరిస్థితి మనం చూస్తుంటున్నాం. దేవునికి బిడ్డలుగా అలాగే మనం ఎప్పుడు కూడా ఉండకూడదు. మనం ఈ లోకంలోకి ఏం తీసుకొని రాలేదు, ఈ లోకం నుంచి ఏం తీసుకొని పోలేదు. వాడు ఎవరైనా సరే మనకు అల్లుడుగా అయినప్పుడు, మనకు కోడలుగా అయినప్పుడు మన సొంత బిడ్డలుగా చూడండి. అది నేను చెప్పేటటువంటి మొదటి పాఠం. ఇది సొంత అన్నదమ్ములుగా భావించండి, భావవంతులైన వారు, బావలైన వాళ్ళు తమ్ముడుగా భావించండి. భావన కాబట్టి అలాంటి యొక్క ఎప్పుడైతే నీ మనసులోకి వస్తుందో ఆ కుటుంబంలో ఎంతో నెమ్మది, శాంతి, సమాధానం ఉంటుంది. కానీ ఈనాడు ఎక్కడ చూసినా కూడా మావయ్య అల్లుల మధ్యలో పోరాటాలే. ఇక అత్తయ్య కోడల మీద చెప్పడానికే వీల్లేదు, ప్రతిరోజు పోరాటాలే ఉంటారు వాళ్ళకి. ఎందుకు అలాగంటే అర్థం చేసుకోలేకపోతున్నారు. ఆ అమ్మాయి ఎక్కడి నుంచో వచ్చింది, ఈ అబ్బాయి ఎవరో వాడు మా ఇంటికి వచ్చారనుకుంటున్నారు, కానీ నా ఇంటి వాళ్ళు అనుకునేటటువంటి స్థాయి ఇక్కడ కనబడుతున్నారు. అందుకనే దేవుడు మాట్లాడే మొదటి మాట ఏంటంటే చట్ట ప్రకారం, ఇన్లా అంటే చట్ట ప్రకారం వాళ్ళు నీకు కుమారు లాంటి వాళ్ళు, కుమార్తె లాంటి వాళ్ళు, తమ్ముళ్ళు లాంటి వాళ్ళు, అన్నదమ్ములు లాంటి వాళ్ళు, అక్క చెల్లెలు లాంటి వాళ్ళు. అలాంటి భావంతో వాళ్ళని చూడాలి. కానీ మా ఆస్తి కొరకు వచ్చాడు, మా యొక్క అన్నింటి కొరకు వచ్చాడు, మా డబ్బు కొరకు వచ్చాడు అనేటటువంటి భావన మరి ఇటు మామగారిలో ఉండకూడదు, మామగారి కుమారులో కూడా ఉండకూడదు. ఈ మాటలు విన్నాడు యాకోబు. అర్థమైనప్పుడు అయితే ఇప్పుడు ఎప్పుడైతే ఈ విషయాలు జరిగినాయో 3వ వచనం మనం గమనించిన ప్రియులారా, దేవుడు యాకోబు ప్రత్యక్షమై, యాకోబు నీ ఇక్కడ నుంచి బయలుదేరి నీ స్వదేశానికి వెళ్ళు, మీ నాన్నగారి ఇంటికి వెళ్ళిపో, మీ యొక్క కలిగినటువంటి భార్యను బిడ్డను తీసుకుని వెళ్ళిపో అని దేవుడు అక్కడ చెప్తుంటున్నాడు. ఇక్కడి నుంచి బయలుదేరి నువ్వు వెళ్ళిపో, ఎక్కడి నుంచి వచ్చావో అక్కడ నువ్వు తిరిగి వెళ్ళిపో. ఇప్పటికే నువ్వు చాలా సమయాన్ని వేస్ట్ చేసుకున్నావు ఇక్కడ, ఎందుకు ఇక్కడ ఉన్న లాభం లేదు. నువ్వు ఇక్కడ బయలుదేరి ఇక్కడి నుంచి లాభం,
నేను గౌరవించేవాడు లేదు, నేను ప్రేమించేవారు లేరు, నీవంటే వాళ్ళు అంత ప్రేమగా ఏం కనబడటం లేదు. ఎందుకు మరి నువ్వు ఇక్కడ ఉండడం? బయలుదేరిపో ఇక్కడి నుంచి. చాలా సందర్భాల్లో మనల్ని ప్రేమించలేనటువంటి వాళ్ళు, మనలను ద్వేషించేటటువంటి వాళ్ళు, మనలను అసహించుకునే వాళ్ళు కూడా ఉంటారు. అయితే జ్ఞానంగా వారి దగ్గర నుంచి మనం తప్పించుకోవడానికి ప్రయత్నం చేయాలి. కొంతమంది మొండోళ్ళు ఉంటారు. నేను కష్టపడలేదా? నా డబ్బు కాదా? నా యొక్క ఆస్తి కదా? నేను శ్రమ పడలేదా? నేను గొర్రెలు గాయలేదా అంటాడు. అలా ఉండకూడదు. ప్రభువు తెలుసు కదా అవన్నీ కూడా. అందుకనే స్వయంగా ప్రభువే చెప్తున్నాడు, నీవు బయలుదేరి వెళ్ళిపో అని అన్నాడు. చూసారా? రెండవ పాఠం మరి ప్రభు మనతో మాట్లాడారు. రెండవ పాఠం ఏంటంటే, మనకు ఎప్పుడు ఏది అవసరమో ఆ టైంలో దేవుడు ప్రత్యక్షమవుతాడు. దేవుని యొక్క స్వరం మనకు ప్రత్యక్షమవుతుంది. ఎప్పుడంటే అప్పుడు కాదు. మనకు ఎప్పుడైతే ఒక మార్గం చూపించాలనుకుంటాడో, మనకు ఎప్పుడైతే ఒక కష్టంలో ఉన్నప్పుడు, ఒక బాధలో ఉన్నప్పుడు, ఒక ఇబ్బందిలో ఉన్నప్పుడు, మరి లేకపోతే మనం ఒక రకమైనటువంటి యొక్క శ్రమ కూడా వెళ్తున్నప్పుడు, మనం వెళ్ళలేనటువంటి ఒక స్థితి మనకు వచ్చినప్పుడు, ఆ టైంలో దేవుడు ప్రత్యక్షమవుతాడు. ఎందుకంటే చూడండి, దేవుడు ఎంత నమ్మకమైన వాడో. యాకోబులో ఎన్ని పొరపాట్లు, ఎన్ని బలహీనతలు, ఎన్ని తప్పిదాలు ఉన్నప్పుడు కూడా దేవుడు విడిచిపెట్టడంలా. ప్రియమైన సోదరుడా, నిన్ను కూడా అంతే. ఒక్కసారి నువ్వు ఆయనకు ఏర్పాట్లోకి వచ్చేవు అంటే నీలో ఎన్ని దోషాలున్నా, ఎన్ని తప్పిదాలున్నా ఆయన నిన్ను విడిచిపెట్టడు. నిన్ను వెంబడిస్తూనే ఉంటాడు. నీకు మార్గం చూపిస్తూనే ఉంటాడు. నువ్వు తప్పించుకునే మార్గం చూపిస్తూ వస్తాడు. నువ్వు వెళ్ళే మార్గం చూపిస్తూ వస్తాడు. నువ్వెక్కడికి వెళ్ళాలో చెప్తూనే వస్తాడు. దేవుడికి ఏమన్నా దేవదూతలు ఏమన్నా తక్కువ? లేక నమ్మినటువంటి వాళ్ళు ఏమన్నా ఎంతోమంది ఉంటారు కదా. ఎందుకు ఒక మానవుడలా, నీడలా, నాడలా అంత శ్రద్ధ తీసుకోవాలి ఆయన? అదే ప్రేమ అంటే. ప్రేమ అంటే అదేనమ్మా. ప్రేమ అంటే అదేనయ్యా. ప్రేమ అనుకోవటం కాదు. ఒకరు కానీ ఒక దోషం చేశారనుకో, తప్పు చేశారనుకో, మన ప్రేమను పోగొట్టుకుంటాం వాళ్ళ ఏడని. మానవ సహజం అది, మన యొక్క నైతిక స్వభావం అది. ఒకరు తప్పు చేశారు నీ ఏడల, నీ ప్రేమను పోగొట్టుకుంటావు. ఒక చేయని పని, ఒక దోషమో, నీకు వ్యతిరేకమైన కార్యం చేస్తే నీవు చేసేది ఏంటంటే వెంటనే వాళ్ళతోటి మూతి ముడుచుకుంటావు. అటు చూస్తావు, ఇటు చూస్తావు, తడికి పలగనట్టుగా పోతూ ఉంటావు. ఏమో వాళ్ళు ఎవరో తెలియనట్టు కనబడతావు. ఇవన్నీ కూడా మన సహజమైనటువంటి విషయాలు. కానీ దేవుడు అలాంటి వాడు కాదు. చివరి వరకు వెంటాడి ఆయన సారూప్యంలోకి తీసుకుని వచ్చి ఆయన ఎక్కడైతే ఉంటాడో ఆ స్థలానికి తీసుకుని వెళ్ళిపోతాడు. అది దేవుని యొక్క ఉద్దేశము, దేవుని యొక్క ప్రణాళిక. సరే, ఇప్పుడు ఏం చేశాడంటే, ఇవి అయిన తర్వాత మందను తీసుకొని పొలానికి వెళ్ళాడు. ఎవరు? యాకోబు. పొలంకి వెళ్ళిన తర్వాత ఇప్పుడు ఏం చేస్తున్నాడు అంటే, తన భార్య అయినటువంటి రాహేలును, తన భార్య అయినటువంటి లేయాను పొలానికి పిలుస్తున్నాడు. మరొక పాఠాన్ని ఇక్కడ జ్ఞాపకం చేసుకోవాలి. ఏమిటి ఈ పాఠం అంటే, ఇప్పుడు అక్కడేమో ఇంట్లో పరిస్థితి అలాగా ఉంది. వాళ్ళ యొక్క మామయ్య గారి మొహం అలా కనబడుతుంది. మరి ఇప్పుడు ఈ విషయాల్లో ఏం చేయాలి తను? అందుకనే తను చాలా ముందే చెప్పాను కదా, యాకోబు చాలా జ్ఞానవంతుడు, చాలా తెలివైనవాడు. ఈ విషయాలు ఇంట్లో మాట్లాడితే అందరూ తెలుస్తాయేమని చెప్పేసి ఆడొక ప్రణాళిక తయారు చేసినాడు. ఏంటో ప్రణాళిక? ఇద్దరు భార్యను పిలిచాడు పొలంలోకి. అక్కడ ఏం చేస్తున్నాడంటే, వాళ్ళిద్దరు బుర్రలను తినేస్తున్నాడు. వాళ్ళిద్దరు కూడా చెప్పకూడని విషయాలన్నీ కూడా చెప్తూనే ఉన్నాడు. మనం గమనించినట్లయితే 4వ వచనం నుంచి 10వ వచనాలు మనం కానీ గమనిస్తూ వస్తే 13వ వచనం వరకు కూడా వాళ్ళ నాన్నగారి గురించి ఎన్నో విషయాలు చెప్పాడు. వాళ్ళ కూతురుడికే చెప్పాడు. నా మాట గమనించండి. ఇప్పుడు వాళ్ళిద్దరు కూడా లాబాను కుమార్తెలే. అయితే తండ్రికి వ్యతిరేకంగా ఉండేదాని కొరకు యాకోబు ఏం చేస్తున్నాడంటే, తండ్రికి వ్యతిరేకంగా చెప్తున్నాడు. చూడు, మీ నాన్నగారు ఎన్నిసార్లు నా జీవితం మార్చలా, ఎన్నిసార్లు నన్ను మోసం చేయలేదా? చూడు ఎలా చెప్తున్నాడు. మీ నాన్నగారికి నేను ఎలాంటి మరి నా శక్తితోటి
రాత్రి అనక పగలనక ఎండనక వాననక ఎంత కష్టపడి పనిచేసి మీరు చూడలేదా? ఇప్పుడు చూడు ఎలాగ నన్ను మోసం చేశాడు. 10 సార్లు నా జీతం మారుస్తాడా? ఇప్పుడు మీ అన్నదమ్మలే ఇట్లా అంటారా? ఆయన ముఖమే నాకు తిరగకుండా అడ్డుడిపోతుందా? ఏమిటి ఇదంతా కూడా అని వాళ్ళ నాన్నగారు మీద అన్ని రకాలైనటువంటి మన తెలుగు భాషలో చాడీలు అంటారు. అన్ని నిందలు నేరాలన్నీ మోపుతూ చెప్తూ ఉంటున్నారు. భార్యలిద్దరూ చెవులు తెలుసుకుని అన్ని వింటానే ఉన్నారు. నేను కష్టపడ్డాను, మీ నాన్నగారు నేను కష్టపడ్డాను, మందులు నా ద్వారా వచ్చినాయి. మందులన్నీ తెల్లవి చారలు కావాలనుకుంటే మా చారలు వచ్చినాయి. ఒక తర్వాత మచ్చలు కావాలనుకున్నప్పుడు మళ్ళీ మచ్చలు, పొడవలు కావాలంటే మళ్ళీ పొడవలు వచ్చినాయి. ఇప్పుడు మీ నాన్నగారు ఎందుకు ఇవన్నీ చేస్తుంటున్నాడు? కాబట్టి ఇవన్నీ మీకు ఏమనిపిస్తుంది అని చెప్పేసి భార్యల మనసులు అంతా కూడా తిప్పివేశాడు. ఎంత తిరగలవాడో చూడండి. ప్రియ సోదరి సోదరుడా, సహజంగా బైబిల్ గ్రంథంలో మనం చూసే పాఠాలు ఏంటంటే, ఆదాము అవ్వ మాట విన్నాడు, అబ్రహాము శారా మాట విన్నాడు, ఆ తర్వాత అహాబు రాజు యెజ్బేలు మాట విన్నాడు, రిబ్కా మాట ఇస్సాకు విన్నాడు. అలాగే ఎంతోమంది స్త్రీల మాట విన్నారు. స్త్రీలు వశపరుచుకున్నారు పురుషులను బైబిల్ గ్రంథంలో. ఎందుకంటే స్త్రీలు మధురంగా మాట్లాడతారు, మృదువుగా మాట్లాడతారు, లాలనగా మాట్లాడతారు, ఆకర్షణీయంగా మాట్లాడతారు. వారి యొక్క మాటల్లో పడిపోయినంత రీతిగా చాలా చక్కగా మాట్లాడి వాళ్ళ యొక్క మాటల్లో పడేసుకుంటారు స్త్రీలు. అలాంటి వాళ్ళని కూడా మార్చి తన చేతిలో పడేసుకుంటున్నాడు యాకోబు. ఎంత తెలియగలవాడో చూడండి. సహజంగా మరి భర్తలు స్త్రీల మాట అంటారు. భార్య బయట అంతా కూడా రాజుగా ఉంటాడంట. ఇంటికి రావడంతోనే ఆ ఇంటిలో ఉన్నటువంటి స్త్రీ ఆ భర్తకి రాజుగా ఉంటుందట. ఇది సహజంగా మనం చెప్పుకునేటువంటి అందరికీ తెలిసినటువంటి సత్యమే. బయట నేను నాయుడును, నేను ఒక పెద్ద నాయకుడును, నేను ఒక రాజును, నేను పరిపాలకుడును, నేను ఒక ఆఫీసర్ను, నేను మేనేజర్ను, అది ఇదని ఎన్నెన్నో వాళ్ళతోటి చేస్తానండి. ఇంటికి రావడంతోనే అమ్మగారు ఏం చెప్పాల్సింది వినాల్సిందే. అలాంటి యొక్క పరిస్థితిని యాకోబు చూడు ఎంత చాకచక్యంగా తన వైపు తిప్పుకున్నాడు. చాలా సామాన్యుడు కాదు యాకోబు అంటే, మామూలుడు కాదు. అందుకనే మోసగాడు అని పెట్టారు ఆయన పేరంతా కూడా. జీవిత విధానం అంతా కూడా ఎవరిని ఎట్లా మోసం చేస్తాడో కూడా తెలియకుండా మోసం చేస్తాడు. అంత తెలివిగలవాడు. ఎంత తెలివిగలవాడు అంటే ఇది మోసం రాని తెలియకుండాంతగా చేస్తున్నాడు. ఇక్కడ చూడు, ఆయన మాటలు విన్న తర్వాత 14 వచనంలో అంటున్నారు, లేయను వాళ్ళిద్దరు కూడా కలిసి ఏం చేస్తున్నారంటే వాళ్ళ నాన్న మీద తిరుగుబాటు చేస్తున్నారు. అవును, మా నాన్న ఒక అన్యుడికి చేసినట్టుగా మాకు చేస్తుంటున్నాడు. మా నాన్న యొక్క ఆస్తులు మా పాలులు ఎక్కడ ఉన్నాయి, మమ్మల్ని ఆ రీతిగా చేస్తాడు, ఈ రీతిగా చేస్తాడు అని వాళ్ళ నాన్నకి వ్యతిరేకంగా మాట్లాడటం మొదలుపెట్టారు. అందరితో ఊరుకోలా. ఇక ఏమంటున్నారో చూడండి అక్కడ. మరి మా నాన్నగారు ఆస్తి అంతా మాది, ఆయనకున్నటువంటి అన్ని కూడా మేము కష్టపడ్డాము, మేము శ్రమ పడ్డాము, అదంతా మాది కాదు. ఆయన ఎట్లా తీసుకోవాలి ఇదంతా? పిల్లరా, ఒంటరిగా పోయాడు అక్కడికి, దిక్కు లేకుండా పోయాడు అక్కడికి. మాటకారితోటి మంచి దీనితోటి ముందేమో రాహేల్ను వశపరుచుకున్నాడు. రాహేల్ ద్వారా ఇంట్లో దొరబడ్డాడు. ఇంట్లో దొరబడి ఏదో కొంచెం పనిగిరి చేస్తూ అక్కడ పనివాడిగా చేరాడు. ఆ తర్వాత ఆ ఇంటికే ఒకసారి అల్లుడుగా తయారయ్యాడు. ఇప్పుడు ఇంటికే ఆస్తికర్తగా తయారవుతుంటున్నాడు. ఎంత తెలివండి! సామాన్యం తెలివి అనుకోకండి. యాకోబు మామూలు తెలియగలవాడు కాదు. అందుకనే ఇప్పుడు వీళ్ళందరూ కలిసి ఏం చేస్తున్నారంటే వాళ్ళ నాన్నగారి మీదే తిరుగుబాటు చేస్తుంటున్నారు. చూడండి, ఇక్కడ బిడ్డలైన మీరు అందరూ కూడా అర్థం చేసుకోనండి. తల్లిదండ్రులు మిమ్మల్ని చిన్నప్పటి నుంచి పుట్టిన తర్వాత మీకు స్నానాలు చేయించి, బట్టలు వేయించి, మిమ్మల్ని స్కూళ్ళకు పంపించేసి, చక్కని చదువు చదివించి, మంచి యొక్క ఆహారం పెట్టి,
మిమ్మల్ని మంచిగా ఎదిగించి, మిమ్మల్ని ప్రేమించి, ఎక్కడ ఎప్పుడు కూడా ఏ బాధ రాకుండా, ఎప్పుడు ఏది వచ్చినా కూడా మిమ్మల్ని ఆదుకుంటూ పెద్దవాళ్ళని చేస్తే, మిమ్మల్ని మంచిగా ఒక చదువు చదివించి, ఒక ఉన్నతమైన స్థానం ఇచ్చి, ఒక ఉన్నతమైనటువంటి ఒక భర్తకో భార్యకి ఇవ్వాలని ఏ తండ్రికైనా ఏ తల్లికైనా ఆశ ఉంటుంది. అలాంటి వాళ్ళని ఇప్పుడు ఏదో నీ యొక్క భర్త వచ్చాడని చెప్పేసి తల్లిదండ్రులు నిరాకరించడమేనా? తల్లిదండ్రులు త్రోసివేయటమేనా? తల్లిదండ్రులను అనాథశాలను పంపించడమేనా? తల్లిదండ్రులు దిక్కు లేకుండా చేయడమేనా? దేవుడు చూస్తున్నాడు పైనుండి, అన్నీ గమనిస్తున్నాడు. ఈరోజు కాదు, 2 కొరింథీ 5:10 ఉంది. ఒకానొక రోజు వస్తుంది, ఆయన ఎదుట నిలబడతాం మనము. ఆ రోజున లెక్క అప్పగించాలి. నిన్ను ప్రేమించిన తల్లిదండ్రులు, నిన్ను గౌరవించిన తల్లిదండ్రులు, నిన్ను పోషించిన తల్లిదండ్రులు, నిన్ను కాపాడినటువంటి తల్లిదండ్రులకు వ్యతిరేకంగా మాట్లాడుతున్నారా? వ్యతిరేకమైన కార్యాలు చేస్తున్నారా? నా తండ్రితో పాలు పొందలేదు, మాకు లేదంటున్నారా? తండ్రి యొక్క ఆస్తి అంతా మాదని చెప్పుకుంటున్నారా? భర్తల మాట విని ఈ రీతిగా మోసపోతున్నటువంటి సహోదరులారా, స్త్రీలారా, యవన బిడ్డలారా, మీరందరూ కూడా ఆలకించింది ఈ మాటలన్నీ కూడా. ఇప్పుడేమంటుందంటే, సరే మీరేం చెప్తారో చెప్పండి, అలాగే చేసేద్దాం. ఆయన ఏమంటున్నాడంటే, దేవుడిని అడ్డు పెడుతున్నాడు. కదిలాడితే చాలు యాకోబులో ఉన్న తెలివేందంటే, నా తండ్రి అయిన దేవుడు, నా యొక్క మరి తాత తండ్రి అయినటువంటి దేవుడు, యెహోవా దేవుడు నాతో మాట్లాడాడు, నన్ను ఎటు చేయమని చెప్పాడు, నన్ను అట్లా చేయమని చెప్పాడు అని దేవుడిని అడ్డం పెట్టుకుంటున్నాడు. చేయాల్సిన కార్యాలన్నీ మోసం చేస్తున్నాడు. నేటి దినాల్లో కూడా అంతే, దేవుడిని అడ్డం పెట్టుకుంటారు, చేయాల్సిన కార్యాలన్నీ చేస్తానే ఉంటారు. ఆయన పేరు చెప్పుకుంటారు, చేయాల్సిన కార్యాలన్నీ కూడా చేస్తానే ఉంటారు. వాళ్ళు ఏమంటున్నారు, సరే నీ తండ్రి అయిన దేవుడు ఏం చెప్పాడో చెప్పు, మేము కూడా దాని ప్రకారం వస్తాం మీతో కూడా అని ఇద్దరు భార్యలు కూడా ఏకీభవించి మరి ఏం చేశారు? ఇప్పుడు యాకోబుతో కూడా ప్రయాణం అవడానికి సిద్ధపడ్డారు. ప్రియమైన సహోదర సహోదరి, ఈ యొక్క మధ్యాహ్న సాయంకాల సమయాల్లో ప్రభు మీతో మాట్లాడుతున్నాడా? కుటుంబంలో ఉన్న సమస్యలు ఎలాగ వస్తున్నాయో వాటిని ఎలాగ మనం సరి చేసుకోవాలో ప్రభు మనతో మాట్లాడటం లేదా? సరే, ఆఖరి పాయింట్ చూపిస్తున్నాను. ఇక్కడ వెళుతూ వాళ్ళ నాన్నగారు లేరు, గొర్రెబొచ్చు కట్టించడానికి వెళ్ళిపోయినాడు లాభాలు. వాళ్ళేమో గొర్రెలు కాసుకోవడానికి వెళ్ళారు కుమారుడు. ఇదే మంచి సమయం అనుకున్నాడు. భార్యలను తీసుకెళ్ళి వంటి మీద కూర్చోబెట్టాడు. ఇక అక్కడ ఉన్నటువంటి తాను సంపాదించినటువంటి యావద ఆస్తిని, డబ్బును, ధనాన్ని, గొర్రెలను, మేకలను, వంటెలను, గాడిదలను, పశువులన్నిటినీ కూడా తీసుకున్నాడు. భార్యలు కూర్చోబెట్టాడు. రాయబడిన మాట ఏంటంటే, మరి పారిపోయిను అనే మాట ఉంది. ఇంటిలో నుంచి పారిపోతున్నాడు అంటే లాభాన్ని మామగారికి చెప్పడం వల్ల, పోనీ వాళ్ళ అన్నదమ్ములు వాళ్ళకి అన్న చెప్పాడంటే వాళ్ళు కూడా చెప్పాల, ఇరుగు పొరుగు వాళ్ళు చెప్పాడంటే వాళ్ళు కూడా చెప్పాల. ఆస్తి అంతా సమకూర్చుకున్నాడు. భార్యలందరూ కూడా ఈ కుమ్మక్కు అయిపోయినారు. అందరూ ఒకటైపోయి వాళ్ళ తండ్రి గారినే మోసం చేస్తున్న కుమార్తెలు అయ్యారు, మోసం చేసినటువంటి అల్లుడు అయ్యాడు. ఆస్తి అంతా తీసుకొని చెప్పబెట్టకుండా రాత్రికే పరారు వెళ్ళిపోతున్నాడు. ఎవరండి? దేవుడి పేరు చెప్పుకుంటున్నాడు. పేరు ఎవరిదంటే మా తండ్రి అయిన దేవుడు, ఇస్సాకు దేవుడు. ఈనాడు ఎంతోమంది విశ్వాసులు పేరుకే క్రైస్తవులు, నిజ జీవితంలో వాస్తవికత లేదు. మేమేమందండి, అబద్ధాలు చెప్పము, దొంగతనం చేయము, సినిమాలు చూడము, సిగరెట్లు తాగము, ఇయే. కానీ ఇవిలోన కాబట్టి మనకి ఇవన్నీ ఈ లోన ఉన్నటువంటి అన్నీ కూడా మనము ఈ అసూయ, పగ, ద్వేషము, కలహము, మత్సరము, ఇవన్నీ కూడా మనలో ఉండకూడదు. ఇవి చాలా డేంజర్. ఇవి కూడా పరలోక రాజ్యానికి వెళ్ళకుండా చేసే పరిస్థితులు మనకు ఉంటాయి. అందుకనే ప్రియులారా, ఈ మాటలు వింటున్న మనం అందరం కూడా శ్రేష్టమైన తలంపులు మీరు ఆలోచించాలి. సరే, ఇంకో తలంపు ఏంటంటే, ఆఖరి తలంపు చెప్తున్నాను. అక్కడ ఆయన ఏమి ఇస్తానన్నాడో అవి తీసుకొని పోవాలి. నిజమే, నువ్వు కష్టపడ్డావు 20 సంవత్సరాలు, మామయ్య గారు నేను కష్టపడ్డాను, మీరు ప్రేమపూర్వకంగా ఇవ్వండి, నేను అమ్మాయిలతో కలిసి నా బిడ్డలతో కూడా కలిసేసి మీరు నన్ను సాగనంపండి, మేము వెళతాం సంతోషంగా.
అని అని ఉంటే ఎంత బాగుండండి అది. అలాగనలా వాళ్ళ మావయ్య చెప్పకుండా, వాళ్ళ ఇంట్లో ఎవరికి చెప్పకుండా రాత్రికే పరారైపోతున్నారు. ఏం తీసుకొని? మందలు తీసుకొని పరారైపోతున్నారు. ఈరోజు కాపులు ఎలాంటి వాళ్ళంటే వాళ్ళు కష్టపడింది కొద్దిగా అయితే కష్టపడింది ఎక్కువ. ఒంటెలు తీసుకెళ్తున్నాడు, గాడిదలు తీసుకెళ్తున్నాడు, తర్వాత ఇంకేం తీసుకెళ్తున్నాడు, గొర్రెలు తీసుకెళ్తున్నాడు, మేకలు తీసుకెళ్తున్నాడు, తన ఆస్తి అంతా తీసుకెళ్తున్నాడు, తన సంపాదన అంతా తీసుకొని వెళ్తున్నాడు. ఈనాడు అనేక మంది దైవ సేవకులు కూడా ఇలాగనే ఉంటున్నారు. తన కష్టపడిన దాన్ని మరి తీసుకొని పోవడంలో తప్పులేదు, కానీ కష్టపడందే ఆశిస్తుంటున్నారు. ఒక సేవకునిగా 5 ఆత్మలు సంపాదించుకున్నావా, 10 ఆత్మలు సంపాదించుకున్నావా, లేక 100 ఆత్మలు సంపాదించుకున్నావా, నీ కష్టార్జితమైతే అది వాస్తవమైనటువంటి విషయమే. అలా కాకుండా చుట్టుపక్కల ఉన్నటువంటి సంఘాలన్నీ తీసుకొచ్చి నీ సంఘాల్లో కలుపుకోవటం, హరికథలు, బుర్రకథలు, పెట్టి కథలు చెప్పుకోవటం, అది ఇస్తాను ఇది ఇస్తానని ప్రలోభాలు చూపించటము, మా దగ్గర ఏసీ ఉంది, హాల్ ఉంది, కుర్చీలు ఉన్నాయి, బ్రహ్మాండమైనటువంటి యొక్క బండ్లు ఉన్నాయి, పంపిస్తాం, రండి కూర్చోండి అని చెప్పడము, ఇదంతా కూడా యాకోబు యొక్క జీవితం. వేసుకొని పోవడమే. కానీ మార్గ మధ్యలో దేవుడు ఏం చేసేది తెలిసినా? ఒంటరిగా చేశాడు, దిక్కులేనోడుగా చేశాడు. జ్ఞాపకం ఉంచుకో, నీ గొర్రెలు నీతో ఉండవు, నీ మేకలు నీతో లేరు, నీ భార్య నీతో లేరు, నీ దాసులు నీతో అందరూ ఎవరిదారిని వాడు వెళ్ళిపోయినారు, ఎవరి దాటి వెళ్ళిపోయినారు, నీ ఒక్కడే అయిపోయినాడు. ఆ సమయం వచ్చినప్పుడు ఆ వివరాలను చెప్తాను. కానీ జాగ్రత్త, దైవ సేవకులు అంటే మనం కూడా మన కష్టార్జితాన్ని మనం ఆశించండి. మనం కష్టార్జితంగా అనేటువంటి ఆశించవద్దు. ఎవరో రక్షించబడ్డవారు, ఏదో సంఘాలు రక్షించబడ్డవాళ్ళు మన దగ్గరికి వారి ఆత్మను దొంగిలించవద్దు. మనం వాక్యం చెప్పి మనం కష్టపడి మన వాళ్ళని మన యొక్క సంఘంలో చేర్చుకోవాలి. అలాంటిది నిజమైన సంఘం. ఒకవేళ వాళ్ళు నామకార్థమైన క్రైస్తవులు ఉంటే, రక్షణ లేకపోతే ఆ సంఘాలలో కూడా చెప్పి తీసుకుని రావడం తప్పులేదు. రక్షించబడ్డ వాడిని ఇక్కడ తీసుకొని రాకూడదు, గొర్రెలైన వాడిని తీసుకొని రాకూడదు. అర్థమైందా? అక్కడ కేవలం ఒక నామకార్థంగా ఉన్నారులే, వారికి రక్షణ లేదంటే మన యొక్క వాక్యం ద్వారా రక్షించబడి మన సంఘంలోకి వస్తే సంతోషమే. కానీ ఎదిగేటటువంటి యొక్క సంఘాలు వాళ్ళని తీసుకొచ్చి మనం కలుపుకోవడం ఎంతవరకు కరెక్టు? అది యాకోబు చేస్తున్న పొరపాటు. ఇక్కడ తన కష్టార్జితాన్ని వాళ్ళ మామగారి ద్వారా తీసుకుని వెళ్ళి ఉంటే మంచిదే. వాడు మామగారు లేనటువంటి ఆయన చూసి మొత్తం వేసుకొని పోతున్నాడు. కానీ దేవుడు మార్గ మధ్యలోనే పట్టుకున్నాడు. యాకోబు చేసిన దానికి మార్గ మధ్యలోనే దేవుడు పట్టుకున్నాడు. జాగ్రత్త, ఒకనొక రోజు దేవుడు పట్టుకుంటాడు. కాబట్టి మాట్లాడుతున్నటువంటి మనం అందరం, ఇటు దైవ సేవకులమైన కుటుంబంలో ఉన్న వారందరూ కూడా ఈ శ్రేష్టమైన మాటల ద్వారా మీరు బలపరచబడుతూ రండి, కుటుంబాలు కట్టుకుంటూ రండి, భార్య భర్తలను ఒకరొకరు అర్థం చేసుకుంటూ ఉండండి, అత్తయ్య కోడళ్ళు అర్థం చేసుకుంటుండండి, మామ అల్లుళ్ళు బావమర్తలు అర్థం చేసుకుంటూ ఉండండి. ఈ శ్రేష్టమైన మాటలు మన కొరకే పరిశుద్ధ గ్రంథంలో రాయబడ్డాయి. తర్వాత వాళ్ళ ప్రయాణములు ఏమేమి జరుగుతాయో తర్వాత ప్రభు చిత్తమైతే మరొక దినాన్ని మనం ధ్యానిస్తాము, ప్రార్థన చేసుకుందాం. ప్రేంగల మా పడవ తండ్రి, ఈ యొక్క మధ్యాహ్నకాల ధ్యానంలో మీరు ఇచ్చిన కృపను బట్టి నమ్మ స్తోత్రాలు. తండ్రి, యాకోబు యొక్క జీవితంలో అనేకమైన పాఠాలు మేము నేర్చుకుంటున్నాం. ఈ మాటలు అంటున్న ప్రతి బిడ్డను మీరు ఆశీర్వదించి దీవించండి. మమ్మలను మా ప్రభు యాకోబులాగా కాకుండా తండ్రి మీ కొరకు యథార్థంగా జీవించడానికి సహాయించమని ప్రార్థిస్తున్నాం. లేయా రాహేలు వలె కాకుండా ప్రభు నిజమైనటువంటి జీవితం జీవించడానికి సహాయించమని ప్రార్థన చేస్తూ ఇదారాస్తాలకు చెప్పుకుంటూ సంఘంలో ఉన్న బిడ్డలు, ఈ దినంలో పనుల కొరకై బయటకు వెళ్ళిన బిడ్డలందరి కొరకై ప్రార్థిస్తుంటున్నాం. మా తండ్రి కష్టంలో, బాధలో, శ్రమలో, ఇరుకులు ఇబ్బందులు ఉన్నవారు ఎవరెవరు ప్రార్థించమని కోరుతున్నారో వారి అవసరాలన్నీ కూడా తీర్చమని ప్రార్థన చేస్తూ ప్రపంచము, భారతదేశం యొక్క క్షేమము, మా ఆంధ్రప్రదేశ్ క్షేమము, మా ప్రాంతం యొక్క క్షేమం కొరకై ప్రార్థన చేస్తూ యేసయ్య పరిశుద్ధ నామమున స్తుతించి ప్రార్థించి కనపరచబెడుతున్నాము తండ్రి. ఆమేన్. ఆంధ్రప్రదేశ్ లార్డ్.